హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 4వ రోజు పారాయణం. నిన్నటి రోజున కార్తీక స్థాన మహత్యాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేశారు. 4వ రోజు దీపారాధన ఫలం. బ్రహ్మర్షి 4వ రోజు కార్తీక వ్రతాన్ని ఎలాంటి సంకల్పంతో ఆచరించాలో, ఎలాంటి దానాలు చేయాలో వివరించమని జనక మహారాజు వశిష్ఠుడిని అడుగుతాడు. ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది ఉండదు. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించని పాపం అంటూ ఉండదు. కాబట్టి వ్రత ధర్మాలను, తత్ఫలాలను వివరిస్తాను విను అని వివరించసాగాడు వశిష్ఠుడు. కార్తీక మాస సాయంకాలంలో శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలితం లభిస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాల మీద కానీ, శివలింగ సన్నిధిలో గాని దీపారాధన చేయడం వలన సకల పాపాలు నశించిపోతాయి. ఎవరైతే కార్తీక మాసంలో శివాలయంలో ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని దీపారాధన చేస్తారో అట్టివారు ధర్మవేత్తలు అవుతారు. కనీసం ఆముదంతోనైనా దీపం పెట్టినట్లయితే అలాంటి వారు అత్యంత పుణ్యవంతులు అవుతారు. ఫలాపేక్షతో గాని, నలుగురిలో గొప్ప కోసం కానీ దీపారాధన చేసిన శివప్రియులు అవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథను చెప్తాను విను. కార్తీక ద్వీపారాధన మహిమ. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు పుత్రులు లేక మానసికంగా కృంగిపోతూ తపస్సు మొదలుపెట్టాడు. అతను తపస్సు చేస్తూ ఉండగానే అటువైపుగా పైపల్లుడనే మునీశ్వరుడు వచ్చాడు. రాజుగారి తపస్సుకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఓ మహారాజా, ఇలాంటి చిన్న చిన్న కోరికలకు తపస్సు చేయనక్కర్లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతాన్ని ఆచరిస్తే నీ కోరిక ఫలిస్తుంది. వ్రతానంతరం బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెడితే నీకు తప్పక పుత్రుడు జన్మిస్తాడు అని అంటూ చెప్పాడు పైపల్లుడు. ఋషికి సంతోషంతో కృతజ్ఞతలు చెప్పుకొని తన రాజ్యానికి వచ్చి రాజు వెంటనే కార్తీక వ్రతాన్ని ఆచరించాడు. శివుడి యొక్క కృపా కటాక్షాలకై బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు. తత్ఫలితంగా మహారాణి గర్భం దాల్చింది. సకాలంలో మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడికి శత్రుజి అని నామకరణం చేశాడు. శత్రుజి గాథ. శత్రుజి దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై సకల విద్యల్లో ప్రావీణుడై కూడా వేశ్యాలోలుడై తరతమ వేయోభేదం లేకుండా విచక్షణారహితంగా వ్యవహరించసాగాడు. ఎందరో స్త్రీలను చెరపట్టాడు. నాస్తికుడై ధర్మ ధిక్కారానికి ఒడిగట్టాడు. హితవు చెప్పాలని ప్రయత్నించిన వారిని చంపుతానని బెదిరించాడు. అలాంటి సందర్భంలోనే మహా సౌందర్య రాశి అయిన ఒక బ్రాహ్మణుడి భార్య తారసపడింది. ఆమెను చూసిన వెంటనే మోహావేశంతో మోజును పెంచుకున్నాడు శత్రుజి. అందగాడు రాజపుత్రుడు అయిన యువరాజు పట్ల ఆమెకు కూడా మోహం కలిగింది. ఎలాగైనా యువరాజుతో సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలన్న దృఢ సంకల్పాన్ని అమలులో పెట్టి ప్రతిరోజు రాత్రి తన భర్త నిద్రపోగానే తాము నిర్ణయించుకున్న రహస్య స్థావరంలో యువరాజును కలిసి కామక్రీడలో తేలియాడసాగింది. పాపం ఎంతో కాలం దాగదన్నట్లుగానే వారి రంగు ఆమె భర్తకు తెలిసింది. అతడు ఆవేశంలో ఒక కత్తిని తీసుకుని తన భార్య క్రీడా స్థావరాన్ని వెతకసాగాడు. ఆ జంటని కల్లారా చూసిన తర్వాతనే శిక్ష విధించాలని నిర్ణయించుకొని రాత్రిళ్లు వారి కోసం రహస్యంగా గాలించసాగాడు. అతనికి తమ విషయం తెలిసిందన్న భయంతో వారు రోజుకో కొత్త స్థలంలో కామక్రీడ జరపసాగారు. ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం. ఆ రాత్రికి వారికి కామక్రీడా స్థలం దొరకక ఒక పాడుబడ్డ శిథిల శివాలయాన్ని ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆ జంట అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో కటిక చీకటిగా ఉండడం వలన తన చీర చెంగుని చింపి వత్తిగా చేసిందా కామిని. ఈ లోపల యువరాజు ఎక్కడెక్కడో వెతికి ఆముదం తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న ఖాళీ ప్రమదలో ఆముదాన్ని పోసి వత్తిల్ని తడిపి వెలిగించారు. ఆ దీపకాంతిలో ఒకరి అందాలను ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త అక్కడికి వచ్చి వారిని చూస్తూ ఆవేశం కట్టలు తెంచుకోగా ముందుగా యువరాజుని నరికాడు. తర్వాత తన భార్యను తెగ నరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అలా ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతటా యమదూతలు, శివదూతలు ఒకేసారి అక్కడికి వచ్చారు. రాకుమారుడిని, రంకులాడిని తమ విమానంలో శివదూతలు తీసుకుపోసాగారు. యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకుని నరకానికి బయలుదేరారు. అందుకే ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు. ఓ శివదూతలారా, అదెక్కడి న్యాయం? కానీ పని చేసిన వారికి మాత్రం కైలాస భోగం, నాలాంటి సదాచారుడికి నరకయోగమా? ఇది తగునా అని అంటూ ప్రశ్నించాడు బ్రాహ్మణుడు. అతని ప్రశ్నకు శివదూతలు ఇలా బదులిచ్చారు. వీరెంత పాపాత్ములైనా
ఈ రోజు కార్తీక పౌర్ణమి సోమవారం. ఈనాడు వీరు ఈ శివాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు. కాబట్టి పాపాలు నశించి వీళ్ళు పుణ్యాత్ములయ్యారు. ఎలాంటి స్థితిలోనైనా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపార్పణం చేయడం వలన వీళ్ళు పుణ్యాత్ములయ్యారు. అలాంటి వారిని చంపిన కారణంగా నీవు పుణ్యహీనుడవి అయ్యావు. అందువలనే నీవు నరకం తప్పదు అని అంటూ దీపారాధన ఫలాన్ని చెప్పారు శివదూతలు. బ్రాహ్మణుడికి శివదూతలకి మధ్య జరిగిన సంభాషణను విన్న శత్రుజీ కల్పించుకొని, అయ్యలారా, దోషులమైన మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని పుణ్యాత్ములని చేసిన ఈ అమాయకుడిని నరకానికి పంపించడం భాగ్యం కాదు. కార్తీక మాసం గొప్పదైతే, అందున కార్తీక పౌర్ణమి గొప్పదైతే, కార్తీక సోమవారం మరీ గొప్పదైతే మాతో పాటే కలిసి మరణించిన ఈ బ్రాహ్మణుడిని కూడా కైలాసం తీసుకు వెళ్ళక తప్పదు అని అంటూ వాదించాడు. అంతేకాక తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యఫలాన్ని తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యఫలాన్ని బ్రాహ్మణుడికి దారపోయగా యమదూతల చరణ నుంచి బ్రాహ్మణుడిని విముక్తి చేశారు శివదూతలు. తమతో పాటు బ్రాహ్మణుని కూడా కైలాసానికి తీసుకొని వెళ్లారు. అలా పుణ్యఫలాన్ని పొందాడా బ్రాహ్మణుడు. కనుక కార్తీక మాసంలో శివాలయంలో కానీ లేదా విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసిన పుణ్యఫలం చెప్పనవసరం లేదు. ఈ మాసం మొత్తం దీపారాధన చేసిన వాళ్ళు జ్ఞాన సంపన్నులై మోక్షాన్ని పొందుతారు. శివాలయంలో చేసిన దీపారాధన సంపూర్ణ మోక్ష ప్రదాయిని అని వశిష్ఠ మహర్షి అన్నారు. 4వ రోజు కార్తీక పురాణ పారాయణం అనేది సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.